భారతదేశంలో గొప్పతనం ఏంటంటే బ్రతుకు బ్రతికించు అనే నినాదం ఉంటుంది ఎప్పుడు కూడా. శత్రువును కూడా ప్రేమించు అనే గొప్ప సంస్కృతి మనది. నిజంగా ప్రపంచానికి ఇది స్ఫూర్తే, డెఫినెట్గా ఒక ప్రేరణ, ఇన్స్పిరేషన్. కోవిద వృక్షం మన ఇతిహాసాల వైభవానికి ప్రతీక, భారతీయ సాంస్కృతిక చైతన్యానికి సాక్షి అయోధ్య. రామభక్తుల సంకల్పం సిద్ధించింది. రామాల నిర్మాణ యజ్ఞానికి ఇవాళ పూర్ణాహుతి. సంకల్పం సఫలతకు ఈ ధ్వజం చిహ్నం. రాముడి సిద్ధాంతాలను ప్రపంచానికి ఇది చాటుతుంది. అంటే మీరు రాముడు ఎందుకు అంతగా పిచ్చైపోతారని చాలామంది అంటుంటారు. ఒక మనిషి ఏ మహిమలు లేక ఏ మాయలు లేకుండా ఒక మనిషి రూపంలో తీసుకొని ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ధర్మం వదలకుండా ఒరే ఇలా బతకాలి, ఇలా బతికి చూపించాడు ఆయన, బతకొచ్చు అని. అంటే తెల్లవారితే చక్రవర్తి తను చెప్తే కాదని శాసించేవాడు చెప్పేవాడు ఎవడైనా ఉంటాడా? అటువంటిది మాట్లాడకుండా వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు ఇవాళ రేపు 4 పైసలు కలిగితేనే వాడు కారు దిగట్లేదు, ఏసీ నుంచి బయటికి రావట్లేదే. అంత సకల సదుపాయాలు, ప్రపంచానికి చక్రవర్తి ఆయన. అటువంటి ఆయన చెప్పులు కూడా లేకుండా అరణ్యవాసంలోకి వెళ్ళి అలాగా సాదాసీదా బతికాడంటే నిజంగా జస్ట్ చెప్పండి, ఒక చిన్న కౌన్సిలర్, ఒక కార్పొరేటర్ సీఎం మాలూం తేరకు సబ్మెరే పీచే అనుకునే బిల్డప్ ఇచ్చి ఈ రోజుల్లో అంత సాదాసీదాగా ధర్మం విడకుండా బతకొచ్చు అని. అందుకే ఎప్పటికీ అంటే ఎన్ని యుగాలు జరిగిన ఇప్పుడు 28వ మన్వంతరంలో ఉన్నామంట మనం. సో ఇటువంటి మన్వంతరంలో కూడా ఎన్నో యుగాల కిందట జరిగిన రామాయణము కూడా ఇప్పటికీ ఆ పేరు కానీ ఆ స్ఫూర్తి కానీ మరువలేకపోతున్నామంటే అది నిజంగా అంటే మనిషి కూడా సాధ్యమవుతుందా? అది సాధ్యమవుతుంది అని చూపించడానికి ఆయన అవతారం తీసుకున్నారు. అందుకే రామ్ సత్యహే, వాస్తవం అది. సో ఇదంటే ఇట్లా భావోద్వేగాలకు సంబంధించింది కాబట్టి దీని మీద కాసేపు చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. భారత్లో ప్రతి ఇంట్లో ప్రతి మనసులో రాముడు ఉన్నాడు కాదంటారా? రాముడు అంటే వ్యక్తి కాదు, విలువ. క్రమశిక్షణకు మార్గదర్శనానికి మారుపేరు. బానిస భావజాలం నుంచి భారత్ బయటపడాలి. సంస్కృతి గుర్తింపుని చూసి గర్వపడాలి. మన స్వతంత్రం సముపార్జించిన న్యూనత నుంచి స్వేచ్ఛ పొందలేకపోయాం. ఈ ఆత్మ న్యూనత నుంచి స్వేచ్ఛ పొందలేకపోయామంట. అంటే నిజంగా మోదీ గారు అద్భుతమైన వక్త అని చెప్పాలి. ఎంత మంచి వక్త అంటే సందర్భానుసారంగా ఎంత చక్కగా ఇప్పుడు మొన్న విదేశాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, అది G20 సదస్సులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఎంత అద్భుతంగా ప్రసంగించారో, దీన్ని తప్పుదావు పట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన వైపు ఉందని చెప్తూనే, అంటే టెక్నాలజీ గురించి ఆయనకేం తెలుసు అనుకుంటారు చాలామంది. సో ఎక్కడ సనాతన ధర్మం గురించి వచ్చేసరికి ఎంత చక్కగా మాట్లాడుతున్నారో చూసారా? మన స్వాతంత్రం సముపార్జించిన న్యూనత నుంచి స్వేచ్ఛ పొందలేకపోయాం. ఎక్కడో ఆత్మ న్యూనత, స్వతంత్రం వచ్చిందా 75 ఏళ్ళ భారత స్వతంత్రంలో ఇందేనా అని న్యూనతా భావం నుంచి స్వేచ్ఛ పొందలేకపోయాము. ఇంకా ఎక్కడ ఏదో కావాలి అనిపిస్తుంది కదా. అలాంటి పదజాలము అది అద్భుతం నిజంగా. అయితే రాబోయే దశాబ్దంలో దీన్ని తిరగరాయాలి. ప్రజాస్వామ్యాన్ని మనం అరువు తెచ్చుకోలేదు, అది మన మాతృమూర్తి. ప్రజాస్వామ్యం అనేది అంటే జనరల్గా రాజ్యాంగం సంబంధించి ఇది అతుకుల బొంత అని చెప్తూ ఉంటారు. అతుకుల బొంత ఏంటంటే ఐరిష్ నుంచి కొన్ని, ఇజ్రాయెల్ నుంచి కొన్ని, జర్మనీ నుంచి కొన్ని, కెనడా నుంచి కొన్ని, ఇలా రకరకాలుగా ఏవో దాన్ని ఏమంటారు ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఇవన్నీ రకరకాలుగా తెచ్చుకున్నాం. అలాగే ప్రజాస్వామ్యం కూడా వేరే దేశం నుంచి కాపీ కొట్టాం. ఆ విధంగా రాజ్యాంగంలో పొందుపరచబడింది కాబట్టి మన ప్రజాస్వామ్య దేశం అని అనుకుంటున్నాం, మన పక్క దేశం నుంచి అరువు తెచ్చుకున్నామని కొంతమంది మేధావులు విమర్శిస్తూ ఉంటారు. సో దానికి కూడా ఆయన ఈ వేదిక మీదుగా చెక్ పెట్టారు. ఎలా అంటే ఒక్కసారి చూస్తే రాబోయే దశాబ్దంలో మనకిది మానవ వికాసానికి అయోధ్య కొత్త నమూనా కావాలి. వచ్చే 1000 ఏళ్ళు భారత శక్తిని ప్రపంచానికి చాటాలి. రాబోయే దశాబ్దం ప్రజాస్వామ్యాన్ని మనం అరువు తెచ్చుకోలేదు, అది మన మాతృమూర్తి. అంటే మన జీవన విధానంలోనే ఉంది. అసలు మన గురుకులాలు, ప్రజలతో మమేకమైన చక్రవర్తులు, ఇంతకుముందు రాజులు ఎలా ఉండేవారు? అసలు అశోకుడు అంటే అశోక సామ్రాట్ ఒక చిన్న రక్త ప్రవాహం, ఎన్నో యుద్ధాలు చేసిన వాడు రక్త ప్రవాహం చూసి ఎందుకు చలించిపోయాడు? అది కాదు కదా మనది. అలా చలించి యావత్ భారత్నే జయించిన వాడు ఎలా చేశాడు? గౌతమీపుత్ర శాతకర్ణి. ఎట్లాంటి వాళ్ళు వీళ్ళు? అసలు మారువేషంలో ప్రజల్లోకి వెళ్తూ వాళ్ళ సాధక బాధలు తెలుసుకొని వెంటనే
ఇంప్లిమెంట్ చేసేవారు. టెక్నాలజీ లేని రోజుల్లో ఇన్ని వందల వేల కిలోమీటర్లు గుర్రాల మీద ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎట్లాంటి వాళ్ళండి వీళ్ళందరూ. నిజంగా భరతమాత ముద్దు పెట్టాలి వీళ్ళంతా. సో వాళ్ళ పరిపాలనే ప్రజాస్వామ్య పరిపాలన ఉండేది, పేరుకే రాజులు కానీ అది మన మాతృమూర్తి అని చెప్పే ప్రయత్నం చేశారు. భేదభావాలు ఉండవు, క్షమాగుణాన్ని మించిన గొప్ప గుణం మరొకటి లేదు, రాముడు కులం చూడడు, భక్తి మాత్రమే చూస్తాడు. అది కూడా ఉండాలి. రాముడు ఎప్పుడు గొప్ప వాళ్ళకి, ఉన్నత ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకే భగవంతుడు కాదు. భగవంతుడి దృష్టిలో ఆ ప్రాణి, చిన్న చీమ ప్రాణి కూడా ఎంతో పెద్ద, భూమి మీద అతి పెద్ద శరీరంతో ఉన్న ఏనుగైనా అంతే, మానవుడైనా అంతే, అందరికీ ఒకటే శ్రీరామచంద్ర ప్రభు అని కూడా చెప్పారు. అయితే ఇక్కడ మనొక అద్భుతమైన చిత్రం చూడొచ్చు. యోగి ఆదిత్యనాథ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ ధ్వజారోహణతో కొత్త యుగానికి శుభారంభమైందన్నారు. ఎగ్జాక్ట్లీ ఈయన ఈ శతాబ్దంలో సాధించుకుందామన్నారు ప్రధానమంత్రి మోదీ గారు. యోగి గారు స్టేట్మెంట్ ఇచ్చి పడేశారు. కొత్త యుగానికి శుభారంభమైంది. భారత్ ఇకపై ఇంతవరకు భారత్ చూడండి, తర్వాత రాబోయే భారత్ చూడండి అని. అలాగే అయోధ్య కోసం ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలు ఈరోజు శాంతిస్తాయని, అదే కదా ప్రధాని మోదీ గారు అదే మాట చెప్పారు. కొన్ని వందల శతాబ్దాల నుంచి ఉన్న గాయాలు మెల్లమెల్లగా మానుతున్నాయి. అమ్మయ్యా, ఇది కదా మన భారతదేశం అని. సో ఒక్కసారిగా అయోధ్య కోసం ప్రాణాలు అర్పించి వీరమరణం పొందిన వారి ఆత్మలు ఈ రోజుతో శాంతిస్తాయని ఆర్ఎస్ఎస్ అధినేత శ్రీమాన్ మోహన్ భాగవత్ గారు పేర్కొన్నారు. యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ కూడా ఈ విషయంలో పాల్గొని జై శ్రీరామ్ నినాదించారు. అందరూ అసలు స్టార్టింగే జై శ్రీరామ్ నినాదాలతో ఒక్కసారిగా అయోధ్య పురి నిన్న మరి ఇంకా అద్భుతం అనమాట. అంత అద్భుతంగా వెలువైంది. ఇక్కడ మనం చూడొచ్చు రాముడి యొక్క దర్బారులో, అంటే రామ దర్బార్ అంటే రోజు ప్రభులు వారు సాయంత్రం ఒక దర్బార్ నిర్వహించి ఆ రోజు సమస్యలు అడిగి తెలుసుకోవడం, ప్రత్యేకంగా ఒక గదిలోకి వెళ్ళి వేగుల ద్వారా మన గురించి, ప్రభుత్వాన్ని గురించి ఏ విధంగా అనుకుంటున్నారో కూడా తెలుసుకునేవారట. వేగులు నథింగ్ బట్ గోడచారుల ద్వారా. దట్ ఈజ్ రామ దర్బార్. ఈ సంస్కృతి మనకి తిరుమల ఏడుకొండల స్వామి దగ్గర కూడా ఉంది. అక్కడ స్వామివారి శ్రీమన్నారాయణ దర్బార్ కూడా నిర్వహిస్తూ ఉంటారు. సో ఇక్కడ కూడా రాముల యొక్క దర్బారులో స్వామికి నివేదించుకుంటున్నాడు. స్వామి ఈరోజు ఇలా జరిగిందని స్వామివారికి, చక్రవర్తికి తెలియజేయాలి కదా. చక్రవర్తులకే చక్రవర్తి ఆయన. సో నిజంగా అద్భుత ఘట్టమని చెప్పాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి స్పీచ్ కానీ, శ్రీమాన్ మోహన్ భాగవత్ గారి స్పీచ్ కానీ అద్భుతం.